హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మంచి హెల్దీ రెసిపీ చూపిస్తానండి. ఇదేంటో గుడ్డిక్కర అనుకుంటున్నారా? ఎగ్ కర్రీ కాదండి, ఇది పన్నీర్ బుర్జీ అనమాట. ఈ రకంగా ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? ఇది మనకి రోటీలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఈ టైప్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అధిక ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోండి. మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూను లేదా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, పాన్లో చేస్తున్నాం కాబట్టి. ఇదిగోండి, 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా, ఒక క్యాప్సికమ్ ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోండి పక్కనే. అలాగే పన్నీరు, తిరుమల పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఈ ప్యాకెట్ అయితే 400 గ్రామ్స్. నేను ఈ కర్రీకి 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత ఇదిగోండి, పన్నీరు 200 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఈ విధంగా చిదుముకోవాలి, మెత్తగా చేసుకోవాలన్నమాట అండి. లేదా మీరు తురుముకున్నా పర్వాలేదు. ఈ విధంగా చేసుకున్నా మనకి ఈజీగానే అయిపోతుందండి. ఇదిగోండి, మొత్తం అంతా ఈ విధంగా చిదుముకొని పక్కన పెట్టుకోండి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా వేసుకుని తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే వేసేసుకోవాలి, మనకి త్వరగా టమాటా అనేది సాఫ్ట్ అవుతుందన్నమాట. మూత పెట్టుకోండి. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. క్యాప్సికము టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఒకసారి బాగా కలుపుకొని దీనికి 1 స్పూను పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూను కారం వేస్తున్నాను. స్పైసీకి తగినట్టు వేసుకోండి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. మీకు ఇంకా కారం అవసరం అనుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి వేసాను. తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసాను కదా అని ఇంక వేయలేదు నేను. ఒకసారి ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదండి. మనకి ముక్కలకి బాగా ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టిన తర్వాత చిదుముకుని పెట్టుకున్నటువంటి పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనకి కారం అనేది ఈ పన్నీర్కి పట్టేలాగా బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అండి. మీకు ఈ టైంలో గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆ స్కిప్ మిస్ అయింది. ఇదిగోండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ బుర్జీ అయితే రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా టేస్ట్ అయితే ఉందండి. ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది చపాతీలోకి అయితే సూపర్ ఉందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.